మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది? మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. నేను ఇక్కడ మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. ఇక్కడ 5 ఏళ్ళు నేను పనిచేశా, నేను ఎమ్మెల్యేగా చేశా, నేను మంత్రిగా పనిచేశా. కానీ ఎక్కడా కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల. 5 ఏళ్ళకి దిక్కులేనా 30 ఏళ్ళు ఉండదా? జగన్మోహన్ రెడ్డి పగటకెళ్ళగంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటాడు, కింద చూడట్లా. జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. అందుకనే 151 11కు పోయింది. రేపు పులివెందులు కూడా రాదు. రేపు 2029లో కూటమి ప్రభుత్వం 175కి వెళ్ళబోతున్నాం. 7 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేది. 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను, 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను. పురుషోత్తపట్నంలో ఉండను 5 ఏళ్ళు, ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది. పురుషోత్తపట్నంలోనే ఉండమంటున్నాను నేను. పురుషోత్తపట్నం పేరెత్తావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పురుషోత్తపట్నంలో నువ్వు ఉండి రాజకీయాలు చేయి. సమస్యలను ఎదుర్కొనే సత్తా లేదు. ఓటేసిన ప్రజలను మోసం చేయటం, ఓటేసిన వారితో ఉన్న నాయకులను మోసం చేయటం, నానా బాబాయ్ అని చెప్పి చేపించుకొని పనులు. నానేమయ్యాడు? బాబాయ్ ఏమయ్యాడు నాన్న? ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి కదిలితే బీసీనే మహిళ అంటది. ఒక బీసీ చేసే పనులు, ఒక మహిళ చేసే పనులు నువ్వు చేసావు 5 ఏళ్ళు. ఒక బీసీలు చేసే పని, ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా. బీసీలను అందరూ ప్రేమిస్తారు, మహిళలను అందరూ ప్రేమిస్తారు. నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ ఉన్నాను. బీసీ అనే అర్హత లేదు, మహిళ అనే అర్హత లేదు. బీసీలు మహిళలు చేసే పనులు నువ్వు చేయలేదు. దుర్మార్గాలు చేసావు. జగన్మోహన్ రెడ్డిని చూసుకొని, సజ్జలను చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం, వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తా ఉన్నాను.